హాయ్ ఫ్రెండ్స్, నిన్న రివ్యూ ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ ఎలా ఉంది? ఎవరిన పైకి లేపినట్టుంది? శనివారం ఎవరిన పైకి లేపారు, ఆదివారం ఎవరిన పైకి లేపారు, అది చిన్న కామెంట్ చేయండి. ఎవరు ఫేవర్గా బిగ్ బాస్ పోతుంది అనేది కూడా నాకైతే అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే చిన్న కామెంట్ చేయండి, పాజిటివ్ అని నెగిటివ్ అని. ఓకే, ఇప్పుడు నాకు సార్ వస్తారు. ఫస్ట్ టైం మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. నాకు సార్ వచ్చి ఏం చేస్తారు, వారం అంతా ఎవరెవరు ఏం తప్పులు చేశారు, ఎవరెవరు ఏమైనా రాంగ్ మాటలు మాట్లాడారు, అవన్నీ కూడా సరి చేసి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియజేసి అవి మళ్ళీ రిపీట్ చేయకుండా సరి చేస్తూ ఉంటారు, కొరడాతో జరిపిస్తూ ఉంటారు. ఈసారి హోస్టింగ్ అయితే నాకు సార్ సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. మరి నాకు సార్ని మిస్లీడ్ చేస్తున్నారా బిగ్ బాస్ వాళ్ళు? కరెక్ట్గా ఒక వ్యూలో ఒక ట్రాక్ మీద వెళ్తున్న బిగ్ బాస్ని నాకు సార్ని ట్రాక్ తప్పించేలాగా బిగ్ బాసే డిజైన్ చేస్తుందా? లేకపోతే నాకు సార్కి హోస్టింగ్ బాగుందని మంచి పేరు రావటం బిగ్ బాస్కి వాళ్ళకి ఇష్టం లేదా? నాకు అర్థం కాలేదు. శనివారం అంతా పిఠాపురం ఒక అతను తీసుకొచ్చాము, కళ్యాణ్ పైకి లేపారు. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే కదా పవన్ కళ్యాణ్. పార్టీలు ఎందుకు వస్తాయి ఇక్కడ? ఈ కళ్యాణ్ని పొగిడి 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 నువ్వంటే మాకు తెలుసు, తనుజ అంటే తెలుసు, మీ ఇద్దరం ఏం లేదని మాకు తెలుసు. ఎవరు చెప్పారు? ఆయన ఒక్క మైండ్కి తెలితే సరిపోయిద్దా? కోట్ల మంది జనాల మైండ్ ఆలోచించడా? ఆ పిఠాపురంలో ఆయన ఒక్కడుంటే ఆయన ఒక్కడికే నచ్చుతాడా కళ్యాణ్? మిగతా వాళ్ళకి నచ్చడా? మిగతా వాళ్ళు ఎలా ఆలోచించడా? ఎవరేమనుకున్నా మీరు ముందుకు పండి అంటే వాళ్ళ ఆటను పాడు చేయడానికి వచ్చాడా, లేకపోతే ఏం చేయడానికి వచ్చాడు ఆయన? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన ఫ్యాన్ అయినా కానీ తప్పును ఎత్తి చూపుతాడు. ఎత్తి చూపినప్పుడు వాడు సరి చేసుకొని ముందుకెళ్తాడు. అలా చేయాలి కానీ పొగడతల మీద పొగడతలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఆట ఆడతారా? వాళ్ళదే కరెక్ట్ అనుకోరా? తనుజ గారు మీ గురించి కళ్యాణ్ బల ఆలోచిస్తారండి. తనుజ కళ్యాణ్ గురించి బల ఆలోచిస్తుందండి. ఈయన ఒక్కడే చూస్తున్నాడు, మీద వాళ్ళు ఎవరు చూడలే. ఇది అంతా ఫేక్. ఆ పిఠాపురం అతను అంతా ఫేక్. అది కరెక్ట్ కదా అట్లా చెప్పించడం. నెక్స్ట్ వచ్చి శనివారం వచ్చేటప్పటికేమో ఒక తనుజ ఫ్యాను, తనుజ బల ఆడుతుంది, తోపు తురుము అన్నట్టు తనుజని పైకి లేపుతున్నారు. శనివారం కళ్యాణ్ని, ఆదివారం తనుజని ఏమి లేపేస్తున్నారు బాబాయ్? పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి పైకి లేపుతున్నారు వాళ్ళిద్దరిని. ఏంది? ఎందుకు లేపుతున్నారు? తప్పులు చెప్తే కదా సరి చేసుకునేది. వాళ్ళు ఎందుకు లేపుతున్నారు? ఏంటి కారణం? ఏమి లాభం హౌస్కి వాళ్ళిద్దరిని పైకి లేపడం వలన? ఏమైనా కంటెంట్ ఏమైనా అవుతుందా? లేకపోతే బిగ్ బాస్ 9 ఏమైనా సూపర్ డూపర్గా ముందుకెళ్ళిపోతుందా వాళ్ళిద్దరిని పైకి లేపితే? ఎందుకు లేపుతున్నారు వాళ్ళిద్దరిని? నాకేం అర్థం కాదు. మీకు అర్థం చిన్న కామెంట్ చేయండి. ఆయన ఏదో చెప్తానంటే సేవ్ అవ్వగానే పక్కకు తీసుకెళ్ళి ఏదో చెప్పు అంటే ఏం గెస్ చేశారు బిగ్ బాస్? ఐ లవ్ యూ చెప్తాడు బిగ్ గెస్ చేశాడు. ఏం చెప్తాడు బిగ్ గెస్ చేశాడు? ఆయన కళ్యాణం ఎక్కడొద్దు, ఆ రూమ్లో చెప్తానంటాడు. ఏముంది అక్కడ? చెప్పేది ఏం లేదు. నా ఎక్స్ కంటెస్ట్ లాగా అనిపించింది, అందుకని నేను ఏడ్ చేశాను, బాధలో చూడమని. ఇది ఆడ చెప్పేది. నీ ఎక్స్ అయితే మాకెందుకు, ప్రజెంట్ అయితే మాకెందుకు? అక్కడ ఏం జరిగింది అది కదా మాకు కావాలి. ఎక్స్ లాగా ఉందంటే అందుకని వెంట పడుతున్నాడు, అందుకని చేతులు చూస్తున్నాడు, అందుకని బుధాలు పిస్తున్నాడంట. దానికి ఈ తనుజ కూడా సపోర్ట్ చేసి చివరికి వచ్చేటప్పటికి నాకేం తెలియదు, నేను ఏం ఎరగనట్టు నిలబడుద్ది. పైగా మాధురి ఒక తనకు తోడు. ఏమన్నా నిన్న గేమ్ అంతా కూడా మాధురి సంచాలక కరెక్ట్గా చేసిందా? ఫేవరెటిజం అంటే ఇంత ఘోరమైన ఫేవరెటిజం కాదు. డెమాన్కి అన్యాయం జరిగింది కదా అక్కడ. డెమాన్ కదా కరెక్ట్గా పెట్టింది. డెమాన్కి ఎందుకు అన్యాయం చేశారు వీళ్ళు? ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరిని దొక్కాలనుకుంటున్నారు? ఎవరిని పైకి లేపాలనుకుంటున్నారు? సరి చేయాల్సిన నాకు సార్ ముందే ఒక ఫేక్ జరుగుతుంటే ఇంకే సరి చేస్తారు. నాకు సార్ సరి చేసి బుద్ధులు చెప్పాల్సిన నాకు సార్నే టాక్ పంపిస్తున్నారు వీళ్ళు. నిన్న గేమ్ పెట్టారు, సరే ఎంత పక్కన పెట్టి గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ఎవరిది ఫాల్ట్? తను కరెక్ట్గా పెట్టిందా? కెమెరా పదే పదే చూపిస్తుంది దాన్ని. కరెక్ట్గా పెట్టిందా? వెళ్తులు లేవా? కరెక్ట్గా పెట్టిందని మాదిరి చెప్పంగా నా వేళ అక్కడ వేయటం, ఆ వేసేటప్పుడు ఆయాస పడతా పోతుంటే నాకు సరేమో తనుజ బ్రీత్ స్లో అని నాకు సార్ చెప్పటం, అవి చేయటం. అసలు ఆ పవర్ రావాల్సిన డెమాన్ కరెక్ట్గా పెట్టాడు. అప్పుడు డెమాన్ అడిగితే కూడా డెమాన్ నోరు నొక్కేస్తున్నారు. ఇప్పుడు హౌస్లోనేమో అరవమని చెప్తారు, ఏదైనా ఫేక్ డెసిషన్ వస్తే మీరు డిఫెండ్ చేసుకోమని నాకు సార్ చెప్తాడు. ఇక్కడేమో డిఫెండ్ చేస్తుంటే నాకు సంబంధం లేదు, సంచాలక ఫైనల్ అంటాడు. మరి అట్టేటప్పుడు సంబంధం లేనప్పుడు హౌస్లో జరిగే ఫేక్ పంచాయతీలు, ఫేక్ సంచాలకుల్ని, తర్వాత అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఏడు పంచాయతీ చేయటం ఎందుకు నాకు సార్ స్టేజ్ మీద? అది కూడా నాకు తెలియదు అని అనొచ్చు కదా నాకు సార్. ఏం జరుగుతుంది? నాకు సార్ ఏముందిలే, బిగ్ బాస్ నేను అట్లా చెప్తే అట్లా చెప్తారులే వాళ్ళు. అక్కడేమో
హౌస్లో జరిగే అన్ఫేర్ డెసిషన్ కానీ సంచాలకం తప్పు చేస్తే ఎక్కడ సర్దిస్తున్నాడు నాకు సారు. మరి అక్కడ సార్ ముందే జరుగుతుంటే కూడా ఎందుకు సపోర్ట్ చేశారు సారు? ఏం ఆలోచిస్తున్నారు, ఏం నేర్పుతున్నారు? నాకు సార్ చేత ఏం చెప్పిస్తారు అనుకుంటున్నారు బయటకు బిగ్ బాస్ టీము? ఇక్కడ నాకు సార్ ముందే తప్పు జరుగుతుంటే నాకు తెలీదు. సంచాలక డెసిషన్ ఫైనల్ అంటే మాధురి కరెక్ట్గా చేసిందంటే చేసినట్టుంది. అక్కడ క్లియర్గా కెమెరా చూపిస్తే తప్పు చేసిందని. ఇక్కడ డెమాన్ పాపం అన్యాయం అయిపోయినట్టు డెమాన్ కదా కరెక్ట్గా పెట్టింది. డెమాన్ కోసం చేస్తే డెమాన్ నొక్కేస్తున్నాయి. ఇంకా డిపెండ్ చేసుకోమని చెప్పడం ఎందుకు? డెమాన్ అరుస్తుంటే జవాబు చెప్పకుండా. ఇదైతే చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. నేను రివ్యూలో నిన్న ఎపిసోడ్లో తనుజని లేపాలంటే లేపుకోండి, కళ్యాణ్ లేపాలంటే లేపుకోండి. కానీ ఏంది ఇది? వీళ్ళందరికంటే కూడా రీతు డెమాన్ బెస్ట్ అనిపిస్తుంది. రీతు చాలా బెస్ట్ అనిపిస్తుంది. అది చేసేది ఓపెన్ చేసేస్తుంది. ఇక రీతు విషయానికి వస్తే మధ్యలో విష్ణుప్రియ పరకాయ ప్రవేశం చేసిద్ది రీతులోకి. అన్నీ రీతు పవన్ విష్ణుప్రియ చేష్టలన్నీ వచ్చేస్తాయి పవన్ రీతులోకి. పరకాయ ప్రవేశమేక మొత్తం పిన్ టు పిన్ను. అంటే ఇద్దరు దోస్తులు కదా అని నేర్పు పంపినట్టుంది. అట్లా ఆమె చేసి అట్లా సేమ్. నిన్నైతే 100% డెమాన్కి అన్యాయం జరిగింది. మాధురి అన్ఫేర్ సంచాలక్, అన్ఫేర్ డెసిషన్ అది. దానికి నాకు సార్ వంత పట్టం. తనుజాకి పవర్ అసలు రాదు, అనవసరంగా తన చేతిలో పెట్టారు. పైకెత్తి చేతిలో పెట్టారు. నేనైతే డెమాన్కి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. అందుకే రమ్య వెళ్ళిపోతూ వాళ్ళిద్దరిని ఏమని వెళ్ళింది కళ్యాణ్ని తనుజని ఇద్దరిని. నిజంగా రమ్య కరెక్ట్. డెమాన్కి అన్యాయం లేదు. చిన్న కామెంట్ చేయండి నాకు. ఇక ప్రోమో చూద్దాం. ప్రోమోలోకి వచ్చేటప్పటికి ప్రియా వచ్చి సంజనాన్ని బాడీ షేవింగ్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, పైగా అని కూడా అది ఈజీగా తీసేసుకుంటున్నావు అని చెప్తుంది. నిజం సంజన కొన్ని విషయాల్లో స్పోర్టివ్గా ఏదో జెల్సీగా తీసుకుంటుందిగా. అవి కొంతమంది హర్ట్ అవుతాయి. తనకులాగా ఈజీగా తీసుకుని ఉంటారు, కొంతమంది మనసుకు తీసుకుని బాధపడినారు. బాడీ షేవింగ్ అనేది ఈజీగా తీసుకునే మ్యాటర్ కాదు ప్రియా అన్నట్టు. పైగా ఇట్లా చేతులు చూపించి ఆకారం చూపించటం, బుల్డోజర్ అంటాం, అది ఈజీగా తీసుకునే విషయాలే కానే కాదు. అది సంజనాన్ని నాకు ఇంకా గట్టిగా గద్దించాలి. పైగా ఏమంటుంది అక్కడ, నేను కూడా పెద్ద సన్నమే లావుగానే ఉండాలని అంటుంది. అది కరెక్ట్ కాదు కదా. ప్రియా రీజన్ కరెక్ట్గా చెప్పింది. కళ్యాణ్కి ఇచ్చింది కదా, కళ్యాణ్ రాము నామినేట్. రాము చెప్పేది రీజన్ ఏమన్నా బాగుందా? కళ్యాణ్ రీజన్లు ఎందుకు అంత అన్ఫేర్గా చెప్తున్నాడు? మొన్న సంజనాకి అట్లా చెప్పి నీకు చెప్పిన రీజన్ కరెక్ట్గా లేదని మరి సారీ చెప్తాడు వెళ్ళి. ఏం చేస్తున్నాడు కళ్యాణ్? బెప్పంలా చేస్తున్నాడు అక్కడ. బెప్పి అన్నట్టుంది అక్కడ. కళ్యాణ్ ఆలోచన కరెక్ట్గా లేవు. రీజన్ పర్ఫెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు హౌస్లో ఇది క్రూషియల్ 8వ వారం అంటే చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ వారం ఇది. మిడిల్ వారం. ఈ వారంలో కరెక్ట్ రీజన్లు పెట్టాలి. ఇప్పుడు నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతే చాలా బాధ ఉంటుంది కదా. మరి రీజన్ కరెక్ట్గా లేకపోతే ఎలాగుంటుంది? ఆ రీజన్ రాముకు చెప్పేది. ప్రోమోల వరకు మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ మనీష్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసే వీడియోలు చూపించారు కదా. ఆ వీడియోలో ఎవరు తప్పుంది? కళ్యాణ్దే తప్పుంది. కళ్యాణ్ తప్పుంది కదా. మరి తప్పు తెలుసుకొని ప్రవర్తించింది ఎక్కడ? లేదు కదా. మరి కళ్యాణ్ తప్పు ఉంటే నాకు సార్ కళ్యాణ్ కూడా గద్దించలేదు ఎందుకో? ఈజీగా వదిలేసి ఊరుకున్నారు. అక్కడ గద్దించాలి కదా. కళ్యాణ్ అన్ని విషయాలకు గల్లేదే తప్పుంది. అమ్మాయిలు పిచ్చుడు అనేది. మరి తను ఎందుకు స్పోర్టివ్గా తీసుకున్నాడు దాన్ని? నెక్స్ట్ వచ్చి ఎమ్మాన్యుల్ని మెంబర్షిప్ నామినేట్ కార్డు తీసుకున్నావు, తనుజ నామినేట్ చేస్తామని వెన్నుపోటు పొడిచామంటే అసలు ఎమ్మాన్యుల్ ఎట్లా నమ్మాడు తనుజ నామినేట్ చేస్తాడు కళ్యాణ్ అంటే? ఎట్లా నమ్మాడు? అదే నమ్మబుద్ధి అవుద్ది ఆ విషయం. ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు కానీ ఇచ్చాడు కానీ. అయితే తనుజ నామినేట్ చేస్తానంటేనే అక్కడ కూడా ఎమ్మాన్యుల్ కూడా అది ఫేక్, అదొక సేఫ్ డ్రామా. ఎమ్మాన్యుల్ది కూడా ఎందుకు చేస్తాడు తనుజని? చేయడు కళ్యాణ్. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? ముద్దు మాటలు చెబుతా చెవులో మందార పూలు పెడుతున్నాడు తనుజ చెప్తున్నాడు. అవును, కళ్యాణ్ అలాగే చేస్తున్నాడు. చాలా మాటలు చెప్తున్నాడు కానీ అది తనుజాకి ఎఫెక్ట్. తనుజాకి అర్థం కావట్లేదు. నాకేం ఇబ్బంది లేదండి, అమ్మ నీకేమైనా ఇబ్బందిగా ఉందంటే నాకేం ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను నాకు సార్ అని చెప్తుంది. మరి అంత ముందు చేస్తుంటే దూరంగా పోవటం, నాకు కంఫర్టబుల్గా ఉందని ఎందుకు చెప్పింది? 2 చేతులు కలిస్తేనే సప్పుడు అన్నది మాధురి కరెక్ట్. ఏం కూడా చనివిపోతే కళ్యాణ్ అంత మూవ్ అవడు కదా, అంత ముందుకు రాడు కదా. ఎక్స్ కంటెస్టెంట్ అలా ఉంటే ఎక్స్ కంటెస్టెంట్ ఇచ్చుకోవాలి కానీ ఏమి దగ్గరికి వచ్చి చేతులు బెసట్టాలు బుధాలు బెసట్టాలు
ఇది కరెక్ట్ కదా, ఏమైనా నెత్తిమే చేయరా, భుజమే చేయరా, ఇద్దరికి 2 చేతులు కలిసి అప్పుడు అనేది కరెక్ట్. ఏం చనువింది అతను అంతగా చేయడు కళ్యాణ్. ఏది ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు, తనుజ కూడా చాలా డ్రామా ఆడుతుంది, ఇద్దరు డ్రామాలే. అక్కడ ఏదో కంటెంట్ కోసం ఏదో ఫేక్ డ్రామాలు ఆడుతున్నారు ఇద్దరు, అదే జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. తర్వాత మనీష్ ఇమ్మానికి ఇచ్చాడు కత్తి, ఇమ్మాని తనుజ నామినేట్ చేస్తే ఏం రోజు చెప్తున్నాడంటే, బొమ్మల టాస్క్లో రాము కోటేసావు అని చెప్తున్నాడు ఒకటి. రెండోదేమో వాటర్ దాంట్లో నేను దూరాన్ని ఉండ నీకు పోసాను పక్కన ఉండడం పోయకుండా అంటే అది కరెక్ట్ కాదు. సంజన పక్కనే తనుజ ఉంది, సంజన పోసాడు తనుజ పక్కనే పోసాడు, ఇంకా దూరాన్ని పోసింది ఎక్కడ? అసలు తనుజ పోసింది చాలా తక్కువ. ఎమ్మెల్యేలు అక్కడ అబద్ధం ఆడుతున్నాడు, చాలా తక్కువ పోసింది. ఎవరికి పోసాడు? రీతుకు పోసాడు, శ్రీజకు పోసాడు. తనుజకు సరిని పోయలేదు అక్కడ. ఒక భరణి గారే తనుజ పోసింది, ఏదో మొక్కుబడిగా భరణి గారు తనుజ బాధపడతారని ఒక ఒక్కటి మధ్యలో అట్ట పోసాడు. కానీ సంజనాకి వాటర్లో ఇమ్మాన్ని హెల్ప్ చేయలేదు, వాటర్ టబ్ దాంట్లో పద్దాక ఏదన్నా రాని నేను దూరం ఉండగాని దగ్గరుండా కానీ దూరం ఉండడానికి నీళ్ళు పోసాను అని తీసుకొచ్చి పెడతారు, కానీ అదంతా అబద్ధం. తర్వాత రాము బొమ్మల టాస్క్లో రాము కోసం ఆడింది ఇమ్మానిల్. బొమ్మలన్నీ కూడా రాము బొమ్మలన్నీ కూడా రీతు వేసేసుకుంటే ఇమ్మానిల్ బొమ్మలన్నీ తీసుకెళ్ళి రాముకి వేసాడు. ఎందుకు? రాము గెలవాలనేగా వేసాడు, రాము గెలవాలని ఆశతోటే కదా ఇమ్మానిల్ బొమ్మలన్నీ వేసాడు. మళ్ళీ లాస్ట్ నిలబడ్డప్పుడు కూడా ఓటేసేటప్పుడు కూడా అసలు తనుజ ఆడింది ఇమ్మానిల్ కోసం ఆడింది. ఇమ్మానిలే రాముకు సపోర్ట్ చేస్తుంటే మరి తనుజ ఏం చేస్తుంది? ఇక్కడ నేను అనేది ఏంది, ఇమ్మానిలు రాముకు ఓటేసావు అంటాడు. ఆ టైంలో ఓటేసేటప్పుడు ఇమ్మానిల్ వైపు చూస్తే రాముకి ఏమని తల సైజు చేశాడు, ఖచ్చితంగా సైజు చేశాడు. సైజు చేస్తేనే తనుజ రాము కొట్టేసింది, లేదంటే ఇమ్మానిలకి వేసేది. ఎందుకు? ఇమ్మానిల కోసం ఆడింది, ఇమ్మానిల్ కొట్టేదా? ఇమ్మానిల్ కూడా రాముకే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి రాము ఓటు కాడ తలుగుపాడు కాబట్టి రాము కొట్టేసింది తనుజ. ఇక్కడ డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఇమ్మానిల్, ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడొద్దన్నారని. ఇప్పుడు తనుజ నామినేట్ చేయడానికి వచ్చి డబుల్ మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇమ్మానిల్. అది ఫేక్. అక్కడ ఇమ్మానిల్ తలూపితేనే తనుజ రాము కొట్టేసింది, లేకపోతే రాము అప్పటి వరకు ఇమ్మానిల్ కోసం ఆడిన తనుజ రాముకి ఎందుకు కొట్టేస్తుంది? రాము కూడా సైలెంట్గా ఉన్నాడు బొమ్మలు ఎత్తంటే ఇమ్మానిల్. అందుకని ఇమ్మానిల్ కూడా రాముకి సపోర్ట్ చేస్తున్నాడని తనుజ కూడా సపోర్ట్ చేసింది, తలూపితేనే సపోర్ట్ చేసింది. డబుల్ ఫేస్ ట్రూ ఫేస్ మాట్లాడుతున్నాడు ఇమ్మానిల్, చాలా తప్పది. డబుల్ గేము ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కానీ అది ఎంత క్లియర్ కట్గా దొరికిపోతున్నాడు ఇమ్మానిల్. అక్కడ క్లియర్గా దొరికిపోయాడు. కళ్యాణ్ కూడా అన్ఫేర్ నామినేషన్ రాము చేయటం, అది సిల్లీ రీజన్తో నామినేట్ చేస్తున్నాడు. పోయినసారి సంజనాన్ని కూడా సిల్లీ రీజన్తో నామినేట్ చేశాడు. ఈ రీజన్లో పెడితే అదే అసలు క్రూషియల్ వీక్లో బయటకు ఎవరైనా వెళ్ళొచ్చు, గట్టి రీజన్లో పెట్టి చేయాలి. ఇక్కడ ట్రూ ఫేస్ అనేది ఇమ్మానిల్ డబుల్ గేమ్లు చాలా క్లియర్గా కనపడుతున్నాయి, దొరికిపోతున్నాడు కూడా ఇమ్మానిల్. ఇక్కడ మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ ఇమ్మానిల్ దొరికిపోయలేదా? కళ్యాణ్ రీజన్లు కరెక్ట్గా ఉన్నాయా? చిన్న కామెంటే చేయండి. ఇది ప్రోమో చూసి ఇది వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనిషి వచ్చి ముద్దు మాటలు చెప్పి షోల్లో మందార పూలు పెడతాడు అనేది కరెక్ట్. కళ్యాణ్ చాలా సింపతిగా చాలా ముద్దుగా చిన్న నాకుసారి ముందు కూడా ఏదో ముద్దుగా మాటలు చెప్పేసాడు. ఆ మాటలు బయట కూడా చెప్పచ్చు, రూమ్లోకి వెళ్ళి చెప్పనవసరం లేదు. అది చెప్తుంటే ఈ తనుజ కూడా నమ్మేస్తుంది, అయ్యే మందార పూలు అవుతుంది చెవిలోకి. ఆ మందార పూలు చూసి తనుజ మురిసిపోతుంది. అవునా కాదనేది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.